కదిరి పట్టణంలోని ప్రముఖ హోటల్ అరబిక్ రెస్టారెంట్ ని సీజ్ చేశారు మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్. రెస్టారెంట్ పై గత కొన్ని రోజులుగా పట్టణ ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులతో తనిఖీలు చేసి సీజ్ చేశామని చెప్పారు. అంతేకాదు రెస్టారెంట్ లో తనిఖీలు నిర్వహించిన అధికారులకు షాకింగ్ నిజాలు తెలిసాయి. కొంతమంది కస్టమర్లు తిని వదిలేసిన మిగిలిన ఆహారాన్ని, ఎవరైతే హోటల్ కస్టమర్లు వస్తారో వాళ్ళు తిని మిగిల్చిన ఆహారాన్ని, ఆ వదిలేసిన ఆహారాన్ని జాగ్రత్తగా భద్రపరిచి మరో కస్టమర్కి సర్వ్ చేస్తున్నట్టు గుర్తించామన్నారు కమిషనర్. ఇంత దారుణం జరుగుతోంది ఆ హోటల్లోని మసాలాలు, చికెన్, మటన్, చేపలు నిల్వ ఉంచిన ఫ్రిడ్జ్లో పురుగులు ఉన్నట్లు కూడా బయటపడిందన్నారు. ఇలాంటి హోటల్స్ ఎక్కడున్నా గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ ప్రజలు గత కొద్ది రోజులుగా ఫిర్యాదులు చేస్తున్నందుకు తనిఖీలు చేశామన్నారు. వారి ఫిర్యాదులు నిజమే, వారి ఆరోపణలు నిజమే అని తేల్చారు కమిషనర్. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అంటే, ముందు రోజు ఎవరైనా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసి ఒక కుటుంబం వచ్చి తినకుండా 2-3 పీసులు వదిలేస్తే ఆ అన్నంతో సహా వాళ్ళు మళ్ళీ ఎత్తి పెట్టుకుంటున్నారండి. మనం ఏమనుకుంటామంటే బయట పడేస్తారు, ఏదైనా జంతువులకు వేస్తారు, లేదంటే ఏమన్నా పని వాళ్ళు తీసుకెళ్తారు. ఇలా అపోహంతో ఉండి మనం తినంత తినేసి ముందే మనం ఎక్కువ ఆర్డర్ చేస్తాము, అదో సరదా. దాంట్లో సగం తిని సగం వదిలేస్తాము. ఈ వదిలేసిన వాళ్ళు నెక్స్ట్ డే వచ్చిన వాళ్ళు తింటున్నారు. సింపుల్గా నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించాను. ఆ పీసులన్నీ అలాగే పెట్టి ఆ పీసుల్ని మళ్ళీ జస్ట్ వేడి చేయడం కోసం బాయిల్ చేసి 1 or 2 minutes, నాట్ మోర్ దెన్ 1 minute అండి, బాయిల్ చేసి ఇప్పుడు వండిన అన్నం, ఆ అన్నం కూడా పాతదైంది, అది కూడా వెయిట్ చేసి ఆ రెండు కలిపి మన ముందు పెట్టి